ఏంట్రా నలుగురిలో ఒకటి తక్కువయ్యాడు, సంటుడెక్కడా? అన్నా ఆడికి నువ్వు బిర్యానీ ఇప్పించావు కదా, అది తినేసి కడుపంతా నొప్పిగా ఉందని అటెళ్ళి ఈ రోజునాలు చేసుకుంటున్నాడులే. అన్నా రేపు సేటు డబ్బులు ఇస్తే మాకు కూడా ఏమని ఇస్తావా? ముందర తినడానికి డబ్బులు ఇవ్వండిరా. రే డబ్బులు ఇవ్వట్లేదు, బండి తోసుకెళ్తానంటే తోసుకెళ్ళనివ్వట్లేదు, నన్ను వదలండిరా. 1 గంట అయిందిరా, పోలీసులు వస్తారు, మామూలు అడుగుతారా. అన్నయ్య వేసేయమంటారా? మిమ్మల్ని ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు చూడండి. వదిలేరా, వాడేదో తిక్క సంక్రయ. ఏంట్రా అన్న పేరేంటో తెలుసారా? ఆయన ఎవరో తెలుసారా? ఆయన పేరు రైలు కుమార్ రా. రేయ్ ఒకప్పుడు బాంబేనే గజగజలు ఆడించాడ్రా. ఆయనకి ఎందుకు రైలు కుమార్ అనే పేరు వచ్చిందో తెలుసా? ముంబై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్ లో టికెట్ కలెక్టర్ టికెట్ అడుగుతాడని 2 చక్రాల మధ్య నిలబడి వచ్చేసాడ్రా. రేయ్ అందుకేరా ఆయనకి రైలు కుమార్ అనే పేరు వచ్చింది. బాంబేనే గజగజలు ఆడించిన ఆయన ఈ రోజు నీ కొట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నాడు రా. అది నీకే కదరా గొప్ప, అది తెలివి తక్కువ. మేమంతా ఆమ్లెట్ ఆఫ్ తింటాం, అన్నలా కాదు స్పెషల్ దోశ తింటాడు. రేయ్ ఓ స్పెషల్ దోశ. ఫోన్ అదే డయల్ అవుతుంది. అదంతటా అదే మోగుతుందా? ఏమైందో తెలియటం లేదే. అన్నా అన్న ఫోన్ మోగుతుందన్నా చూడు. ఏంట్రా సేట్ ఈ టైంలో పిలుస్తున్నాడు? సేటా? హలో హలో, ఏంట్రా కట్ అయింది? సేటు ఫోన్ చేసి మాట్లాడడం లేదు? నిద్దట్లో చెయ్యి తగిలి ఆనై ఉంటదన్నా. ఏంట్రా సేటు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడడం లేదు? మాట్లాడండి మాట్లాడండి. హలో, చేతులు కడుక్కో. హలో హలో, సేటు ఫోన్ చేస్తున్నాడు కానీ మాట్లాడడం లేదు. అన్నా ఒకవేళ సేటు పెళ్ళమై ఉంటుందేమో. సేటు చెల్లెలు ఇవ్వకూడదా? అన్నయ్య మొహం చూడగానే సేటు చెల్లెలకి ప్రేమ పుట్టుకొచ్చింది. అన్నా సేటు నెంబర్ కి నువ్వు ఫోన్ చేయన్నా. ఒకవేళ సేటు చెల్లి నీ కోసం వెయిట్ చేయొచ్చు కదా. అలా అంటావా? చెయ్యన్నా. రింగ్ అవుతోంది, మాట్లాడండి మాట్లాడండి. ఎలా తీయగలను? బడా బడా దయ్యాలున్నాయి. You don't worry, I will take care. వద్దు వద్దు, వెళ్ళవద్దు, దయ్యాలున్నాయి. హలో సేటు, ఏంటి సేటు ఫోన్ చేస్తావు గానీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఏంటి సేటు టెన్షన్ గా ఉన్నావు? డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తావా ఏంటి? రేపు ఊరేదైనా వెళ్తావా? డబ్బులా ఇచ్చేస్తాను, రమ్మంటున్నాడు. హలో ఏంటి సేటు, రాత్రి 12 అవడం వల్ల నెక్స్ట్ డే వస్తుందని రేపు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడే ఇస్తానంటున్నావే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎంత నిజాయితీగా ఉన్నావే. సేట్ అంటే సేటే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రారా సేట్ ఇంటికి వెళ్దాం. చేపు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారంటే డబ్బులు ఇచ్చేయాలంటరా. డబ్బులు ఇచ్చేయాలంటరా బాబు. నోరు మూసుకోరా. రేపు మా అన్న నీకు కొత్త బండి కొనిస్తాడు. ఏం చేస్తా? చిన్నదానికి డబ్బు అడుగుతున్నాడు. కరెంట్ లేదు, కాలింగ్ బెల్ కొట్టలేము, మనము తలుపులు తడదాం. ఏంట్రా మనిషే లేడు, తలుపు దానంతటదే తెరుచుకుంది. రండి చూద్దాం. అన్నా సేటు చెక్ ఇస్తే తీసుకోవద్దు, మళ్ళా రేపు. ఏంట్రా పిల్లి బిర్యానీ పెట్టాడు ఏంటి? కడుపులో తిప్పుతో ఉంది. ఏంట్రా ఎవరు కనపడడం లేదు? అన్నా సేటు అదిగో కుటుంబంతో కూర్చొని ఉన్నాడు. ఏంటి సేటు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు, ఇప్పుడు ఇలా వణుకుతున్నావేంటి? మూల సంకున్న వాళ్ళగా ఓ మూల కూర్చున్నావేంటి? చెప్పు సేటు. స్వామి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేద్దామా? అవునా? అయితే నీ సెల్ ఫోన్ ఇలాగేవు, ఏం చేస్తుందో చూస్తాను. అయ్యో నా సెల్ ఫోన్ కనిపించడం లేదు, అందులోనే నా కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి. ఎక్కడ పెట్టాను? నాకు తెలియకుండా నా ప్యాకెట్ నుంచి చార్జర్ నువ్వెలా తీసావో అదే విధంగా నీ ప్యాకెట్ నుంచి నీకు తెలియకుండా నీ సెల్ ఫోన్ తీశాను. ఇది ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ గా ఉందా? స్వామి నేను రాయల్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఓ అదా, దాని గురించి నువ్వు ఫీల్ అవ్వద్దు.
ఇక అన్ని తోనుగా జరుగుతాయి. ఏంటమ్మా మేడం, సేటేం మాట్లాడటం లేదు? ఇదిగో కరాటే పిల్ల, నువ్వైనా నోరు తెరిచి మాట్లాడతావా లేదా? ముగ్గురు చాలా సేపటి నుంచి మైండ్ వాయిస్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఏమైంది? అందరూ అలా దెయ్యం పట్టిన వాళ్ళ కూర్చున్నారేంటి? మాట్లాడతారా లేదా? అన్నా, దెయ్యాలు పట్టినట్టుగా కాదు, దెయ్యాలే ఉన్నాయి. అన్నయ్య, ఇలాంటి దెయ్యాలు నేను సినిమాల్లో చాలా చూశాను. రండి రండి, పారిపోదా. సినిమా వచ్చేసి పారిపోదాం. రండి